అంటే మొన్న దీక్ష దివాస్ అని సభ జరుపుకున్నారు కదా, మరి పాదయాత్ర కూడా చేసింది ఇంటి దగ్గర నుంచి మళ్ళా తెలంగాణ వరకు. అదే మరి చేయమని తెలంగాణ అంతా తిరిగి మనం ఎవడద్దంటుడు తిరుక్కుంటే అన్ని పైసలన్నీ మంచాలి, ఆ తిన్న డబ్బులని కక్కాలి. మెక్కిరు కదా, ఏందా డబ్బులేంది అన్ని ప్యాలెస్లు వాచ్లు 20 లక్షల వాచ్ అమ్మేస్తే మంచికో ₹1,00,000 దళితులకు ఇస్తే 20 కుటుంబాలు బాగుపడతాయి. నిజమే గెలిచింది అంటుండ్రు కదా, మన బెయిల్ వచ్చిందాక నిజమే గెలిచింది అంటుంది కదా. నిజం బెయిల్ వస్తే గెలిచినట్ట, కేసు కొట్టేలే చెప్పుకునేది అదే కదా. అవునన్నా, నోరుకి ఎంత వస్తే అంత చెప్పుకుంటది. నేను మంచిదాన్ని అని చెప్పుకుంటది. మరి నేను దొంగను, నేను ఢిల్లీ వాళ్ళతో మాట్లాడినా, నేను పెద్ద స్కామర్ను అని చెప్పుకుంటదా? అసలు ఇప్పుడు ఇంతమంది మహిళలు ఉండగా తెలంగాణలో ఈ ఒక్క మహిళనే ఎందుకు పట్టుకుపోయారని ఎలక్షన్ అయిపోయినాక, ఇప్పుడు ఎలక్షన్ ముందు పట్టుకొని పోయింటే ఎమ్మెల్యే ఎలక్షన్ అంటూ కేసీఆర్ ఎదుర్కోలేక నన్ను ఇరికిచ్చినట్టుండే. మామూలుగా మాటలు నెరవలేదు వీళ్ళు. అసలు శ్రీమంతుడు సినిమాలో లాస్ట్ కు మహేష్ బాబు వాళ్ళని గాలబెడతాడు, అట్లా గాలబెట్టాలా, ఇట్లాంటి అంత చట్టాలు తీసుకురావాలి ఇట్లాంటి స్కామర్లకు. లాస్ట్ కు తీసి ఇట్లా గాలబెట్టే ఎంత నరకం చూపెట్టారు నిరుద్యోగులకు. గ్రూప్ 1 పేపర్ అమ్ముకుంటారా? నిరుద్యోగుల ద్వారా కొట్లాడుతుంటారు. నిరుద్యోగుల ప్రవళికను చంపింది ఇల్లే కదా. ఆమె చనిపోతే లవ్ చేసి చచ్చిపోయిందని చెప్పింది కేటీఆర్ కదా. కవిత రోజు ఎడిగిపోయింది, సబితా ఇంద్రారెడ్డి ఎడిగిపోయింది, సత్యవతి రాథోడ్ ఎడిగిపోయింది, సునీత లక్ష్మారెడ్డి ఎడిగిపోయింది. ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారు. ఇంత దొంగల అసలు ఈ వ్యవస్థ. చట్టంలో మార్పు రావాలన్నా ఈ రాజకీయ నాయకులను అంటే ఈ దొంగలను ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇంకో పార్టీకి పోకుండా చట్టం వచ్చేటట్టు మన యువత కొట్లాడాలి. ఇళ్ళకి వెళ్ళి అళ్ళకి జంప్ అవుతారు, వాళ్ళకి వెళ్ళి ఇళ్ళకి జంప్ అవుతారు, మళ్ళీ శ్రీరంగ నీతులు చెప్తారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లోకి గెలిచి బీఆర్ఎస్ కి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ వేస్ట్ అంటది. మరి నువ్వు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు నీకు తెలియదా? అవును కదా మరి. ఇట్లా ఈ దొంగల పుట్ట రాజకీయ దొంగలు. సరే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు వర్గీకరణకు మనం వ్యతిరేకం కాదు, వర్గీకరణ చేసేయాలి అయిపోవాలి, కానీ వీళ్ళు వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళు వీళ్ళని తిట్టకూడదు. వాళ్ళ మీద పాటలు వీళ్ళ మీద పాటలు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చట్టం తన పని తను చేసుకోవచ్చు. అంటే మొన్న మాలల టార్గెట్ అంతా కూడా మందకృష్ణ మాదిగా అనే టార్గెట్ మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సడన్ గా ఎందుకు ఆయన కూడా నేను మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరి తరం కాదు మమ్మల్ని ఖచ్చితంగా వర్గీకరణ జరిగితే ఎప్పుడు అట్టు వచ్చినా మేము ఆపే పరిస్థితి లేదని ఆయన కూడా సీరియస్. ఏంటంటే ఏం జరుగుతుంది అసలు టార్గెట్ మందకృష్ణ మాదిగా ఏంటి పరిస్థితి? అయితే ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు కాబట్టి ఆయన కౌంటర్ గా వాళ్ళు సెటైర్లు ఇస్తున్నట్టున్నారు. వీణ ఎందుకు మాట్లాడిందంటే మీరు అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు, లోపల మాట్లాడుకుంటారు, మీరు స్వాగతించాలి కదా, కొందరు ఎందుకు వ్యతిరేకిస్తారు అని చెప్పేసి ఈయన మాట్లాడుతుండు. ఈయన కౌంటర్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫైనల్ ఒకటి, ఇప్పుడు గురుకుల్ పాఠశాలల విషయం ఫుడ్ పాయిజన్ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం పెట్టారు కదా, మొత్తం గురుకుల పాఠశాలలన్నీ చూసి వస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్ఛార్జ్ ఇప్పుడు దానికి. అంటే ఏం జరుగుతా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ మీద మీ అభిప్రాయం? అదే, ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా అలాగ పెట్టేటట్టుంటే మంచిగా పెట్టండి, చేత కాకపోతే మాతో అయితలేదండి అని వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపించేయండి. వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒకటి పెట్టుకొని సాదుకుంటారు కదా. ఇలా కొందరు దొంగలు తయారైపోయి ఇన్ఛార్జీలు వాళ్ళు వీళ్ళు ఈ వంకాయలు కొనేటప్పుడు, టమాటాలు కొనేటప్పుడు, పప్పులు కొనేటప్పుడు, బియ్యం కొనేటప్పుడు కొంత నాసి రకమే కొంటున్నట్టు. వాళ్ళకి కావాల్సింది లాభం, కొంచెం క్వాలిటీ ఉన్నాయి ఫ్రెష్ కొని చేస్తే బాగుంటది. అట్లా కాకుండా లాభం కోసము అక్కడ ఇక్కడ 2 నంబర్ మాల్ తీసుకొస్తే ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. మరి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తిరుగుతుందంటే మరి అప్పుడు ఈయన తిరిగితే మంచిదే ఉండు, కానీ మళ్ళా కేసీఆర్నే పొట్టు తిట్టి నీ దొర గడిలను ఏనుగు మీద వచ్చి కూలగొడతా, మొత్తం గురుకులాలలో పిల్లలు చచ్చిపోతారు, గురుకులాలలో తిండి బాగలేదు, నేను పోయినప్పటి నుంచి ఇదంతా నాశనం చేస్తుండు కేసీఆర్, నేను డబ్బులు అడుగు తీయకపోతే నేను బయటకు వచ్చిన. ఈ దుర్మార్గుడు కేటీఆర్ దుర్మార్గుడు, ట్విట్టర్ టిల్లు, కవిత పెద్ద దొంగ, కేసీఆర్ పెద్ద దొంగ, హరీష్ రావు పెద్ద దొంగ అని మళ్ళా దొంగలతో నువ్వు కలిస్తే నిన్నేమనాలి? నువ్వు అడిగే ప్రశ్నలు మంచిగా, కానీ నువ్వు దొంగలతో కలిసి అడుగుతున్నావు. రేపు నువ్వు ఇంత తిడుతున్నావు, నువ్వు రేవంత్ రెడ్డి పార్టీలో కాంగ్రెస్ లో చేరవని ఏంటి గ్యారంటీ? అవును, ఇదంతా బాట పట్టినాక ఆర్ఎస్పీ నీకు ఇది అంతే ఎందుకు, నీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తా, ఏదైనా ఒక మంత్రి పదవి ఇస్తా అంటే ఈయననే జంప్ అవుతాడు కావచ్చు.
నువ్వు అనొచ్చు ఆయన ఎట్లా జంప్ అవుతాడని, ఆయన జంప్ కాడు, ఆయన చాలా అది అనొచ్చు, నిజాయితీ నిజాయితీ అన్నాడు అనొచ్చు. కదా. మరి మరి బిఎస్పీలో ఉన్నాడు బీఆర్ఎస్ కి ఎందుకు జంప్ అయ్యాడు మరి? ఉమ్, కేసీఆర్ అంతా కుక్క తిట్లు తిట్టి ఉమ్, బీఆర్ఎస్ లోకి పోయినోడు ఉమ్, రేపు కాంగ్రెస్ కు రావడానికి గ్యారంటీ ఏందన్నా? ఉమ్. ఇప్పుడైతే ఏముంది, ఇప్పుడు గురుకుల పాఠశాలలో జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా అంటుండు కదా ఆయన మరి. పెట్టు మరి, ఎవడద్దంటాడు, పెట్టాలా కానీ నువ్వు ఆ దొంగల ముఠాతో బయటకు రా. ఉమ్, ఆ దొంగలతో నయంతో కలిస్తే నువ్వు నయం అంటారు కానీ ఉమ్, నువ్వు మంచోడంటరా? ఉమ్, వీరప్పన్తో కలిస్తే నేను మంచోడంటరా? ఉమ్, ఒసామా బిన్ లాడెన్ తో కలిస్తే మంచోడంటరా? దావుద్ ఇబ్రాహిం తో కలిస్తే మంచోడంటరా? ఉమ్, అంతకంటే పెద్ద డేంజర్ అయిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో కలిసి ఉమ్, నేను మంచోన్ని అంటే నువ్వు ఉన్న తిరుగుతున్న వ్యక్తులు ఎవరు? ఉమ్. ముందు అది చూసుకో. నువ్వు అది చూసుకో, నువ్వు వాళ్ళ నుంచి బయటకు రా. ఉమ్, నువ్వు దొంగల సావాసం చేసింది మళ్ళా నువ్వు ఎంత చేసినా ఒకటి పట్టించుకోడంటున్నా. ఉమ్, ఇప్పుడు ఈయన చేయడం వల్ల ఏమైతుందంటే నిజంగానే అక్కడ ప్రాబ్లం ఉంది, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటకు విలువ లేకుండా పోయింది. కలిసింది దొంగలతో కాబట్టి ఫుడ్ పాయిజన్ నిజమే, అన్యాయం నిజమే, ఉమ్. కానీ నా మాటలు కూడా ఎవరు నమ్ముతలే. ఈయన ఈ పార్టీలు ఉంటాయి, దీన్ని తిడతాడు, ఆ పార్టీలు ఉంటాయి, అదని అంటే తిడతాడు. గతంలో కానీ ఆల్రెడీ తిట్టి అందులో మళ్ళీ తిట్టినోడితోనే మళ్ళీ చేతులు కలుపుతాడు. ఈయనకి ఎటువంటి ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ ఏముండవు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇంత తిడుతుండు కదా, రేపు రేవంత్ రెడ్డితో కలిసిన ఆశ్చర్యపోని అవసరం లేదు. రేపు ఎమ్మెల్యే టికెటో, ఎంపీ టికెటో, మంత్రి ఇస్తే పోతాడని అనుకుంటారు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అయినప్పుడు పాయిజన్ కలిసిందా లేదా అనేది ఫస్ట్ తేల్చాల్సిన విషయం వాళ్ళు తేల్చాలి. అసలు అక్కడ జరిగింది పాయిజన్ కలవదు, ఫుడ్ పాయిజన్ అంటే తినే తిండి ఇంకదు, కొంచెం పురుగులు ఫస్ట్ దాని మీద విచారణ జరపాలి. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు అంటే కొండా సురేఖ కానీ రకరకాల వాళ్ళు మాట్లాడింది చూసా. చిప్స్ ప్యాకెట్ తిన్నారు, లేస్ ప్యాకెట్ తిన్నారు, బయట చిరుతిళ్ళు తిన్నారు. ఈ రకమైన ఈమె చూసింది వాళ్ళు తినంగా ఈమె కొనిచ్చిందని మరి కుర్కురేలు. ఫుడ్ పాయిజన్ అయితే 80 మంది ఒకే తిండి తినాలన్న రూలే లేదు కదా. అది బేసిక్ అంటే దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే అన్న, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మంత్రి అయినాము లేకపోతే ప్రభుత్వం మాది, నువ్వెందుకు కవర్ చేసుకుంటావు? నువ్వు సిన్సియర్ గా ఇన్వెస్టిగేట్ చెయ్యు. తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కురుకురే తిన్నారు, గుడ్డే తిన్నారు, బ్రిటానియా తిన్నారు, బొంగులు తిన్నారు, కురుకురే తిన్నారు, ఏమా మాటలు? ఎందుకు నువ్వు చూసినావా తినంగా? ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి? మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నమాయి ఎవడన్నా తింటాడని వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్, రాజగోపాల్ రెడ్డి అన్న చాలా నిజాయితీ పరుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కూడా నేను కాడికి వాళ్ళ బ్రదర్స్ నిజాయితీ పరులు. వాళ్ళు తప్పుంటే వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. వీళ్ళలాగా వెనకేసుకొచ్చుకున్నాడు కురుకురే తిన్నారు. కురుకురే రాష్ట్రంలో ఎవరు తింటలేడా? ఒకవేళ కురుకురే తింటే కురుకురేని బ్యాన్ చేయండి. మరి ఇంకా కురుకురే బ్యాన్ ఎందుకు చేయట్లే? తెలంగాణ రాష్ట్రంలో అందరికి అన్యాయం జరుగుతుంది కదా. కురుకురే అంత డేంజర్ అయినప్పుడు కురుకురేను తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంకా బ్యాన్ చేయలే? అంటే ఇంకా జనాలు తినాలి సావాలనా? కొండా సురేఖ గారు బ్యాన్ చేయాల్సిన, చేపియాల్సిన బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి గారు మరి కొండా సురేఖకు మంత్రి లెవెల్లో అంత పెద్ద సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి కదా. అంత పెద్ద ఆఫీసర్ చెప్పినప్పుడు ఏంది కురుకురే? మరి చెప్పు, మరి కొండా సురేఖ మాట నిజమైతే కురుకురే బ్యాన్ కావాలి, అబద్ధం అయితే ఈమెనే మంత్రి పదవి నుంచి తీసేయాలి. ఏంటికండి ఇట్లాంటి వాళ్ళు మంత్రులు? అప్పుడు పోయి నాగార్జున సమంత ఇష్యూలో ఈమె ఇన్వాల్వ్ అయిపోయి సమంతను తన కోడలను ఆయననే నాగార్జునే పంపించిండు కేటీఆర్ దగ్గర. కానీ అవి ఒక మనుషులు మాట్లాడే మాటలు అవి. సరే కేటీఆర్ అంటే మనకు కూడా ఇష్టం ఉండదు, కేటీఆర్ పెద్ద దొంగ, ఇవన్నీ తెలుసు. కానీ నాగార్జున ఎందుకు ప్లేన్ చేసుడు? నాగార్జున కూడా సరే అక్కడ మాదాపూర్ లో అయ్యప్ప సొసైటీలో కొంత ల్యాండ్ కబ్జా చేసిండు, కోడల్నే పంపించిండు కేటీఆర్ తట్టుకంటే. నిజంగా కేటీఆర్ అనేటోడు మనిషి కాదు, మృగం అని తెలుసు. వాడు ఎంత డ్రగ్స్ గంజా ఎన్నడూ కంట్రోల్ చేయలే. ఆడపిల్లలు చనిపోతే లవ్ చేసి చనిపోయింది అన్నాడు. నేరలలో దళితులను థర్డ్ డిగ్రీ ఇచ్చిండు. ఇసుక దోపిడీ చేస్తుంటే వాడిని ఎస్ఐని రవీందర్ను కానీ ఇంకా మీ ఎస్పీ విశ్వజిత్ను కానీ వాడు కనీసం ఏం చేయకుండా ప్రమోషన్లు ఇచ్చిండు. గ్రూప్ 1 జాబులు అమ్ముకున్నారు. ఎంసెట్ పేపర్లు లీక్ చేసిండు. గ్లోబల్ ఇన్న సంస్థకి ఇచ్చి ఇంటర్మీడియట్ పిల్లల సాగు కారణమైండు. ఇట్లాంటి దుర్మార్గుడు సింగరేణిలో జాబులు అమ్ముకున్నారు, అనేక ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాని కొడుకు 18 ఏళ్ళు ఉండే 18 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి రేటుకెళ్ళి సంపాదించిండు అన్న. ఎట్లా వస్తాయి? 18 ఏళ్ళ పిల్లగాడికి 18 ఎకరాల భూమి. మనం 18 గుంటల భూమి కూడా లేకపోతున్నాం సామాన్యులం. ఆ ఇమాన్షిరావు అనే పోరాడు మీద 18 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసారు. తండ్రి మీద 200-300 ఫామ్ హౌస్, టెర్రవల్లి ఫామ్ హౌస్, చెల్లె పేరు మీదనేమో అన్ని 100 ఎకరాల షామీర్పేట, ఈపేట, శంకర్పల్లి, ఇక్కడ అన్ని ఫామ్ హౌజులు. హరీష్ రావుకి ఏమో కోకాపేట, పటాన్ చెరువు, మియాపూర్ పంచుకున్నారండి. దొంగల ముఠాయ ఇట్లా
ఇట్లా కట్ చేసి నీ పాలు ఇది, నీ పాలు ఇది, నీ పాలు ఇది, నీ వాట ఇది, నీ వాట అది పంచుకొని మరి ఇప్పుడు మళ్ళొచ్చి వాళ్ళే కదా మాట్లాడేది మళ్ళొచ్చి ప్రతిపక్షంలో. దొంగలే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో కూడా చాలా మంది దొంగలు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఏం తక్కువ కాదు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి, కృష్ణారెడ్డి ఇలా ఫ్యామిలీ. 4th సిటీ, ఈ సిటీ, హైడ్రా, ఉమ్, మూసీ నది, సుందరీకరణ. సుందరి మనల్ని తీసుకొచ్చి ఎగిరిస్తారు. ఆ సుందరీకరణ అంటే ఏంది? అసలు ఏంది? ఎవరిని పురుడు కొట్టిద్దాం అనుకుంటారు. ఉమ్, పెద్ద 2 దొంగల ముఠాలకు మధ్యలో జరుగుతున్న గొడవలో మనం ఈడు మంచోడు అనలేం, వాడు మంచోడు అనలేం. దొంగల ముఠాల మంచోడు ఉంటాడా? ఉమ్, సుందరీకరణ చేస్తాడట. ఇల్లు కూలగొడితే సుందరీకరణ అవుతుందా? ఉమ్, ఇల్లు కూలగొడితే సుందరీకరణ ఎట్లయితే నాకు అర్థం కాలేదు కాన్సెప్ట్. ఫెర్టిలైజర్ కంపెనీలన్నీ, ఫార్మా అవును. కంపెనీలన్నీ పైన ఉన్నప్పుడు వాటి ప్రవాహం అంతా ముందు వాటిని ఆపాలి. వాళ్ళని ఆపకుండా నువ్వు ఇల్లు కూలగొట్టకుండా ఆ ప్రవాహం వస్తూనే ఉంటది. అవును. అరే నేను ఇందిరా పార్క్ వాకింగ్ పోతే ఎన్టీఆర్ స్టేడియం దగ్గర దోమలగూడలో అందులో బోటింగ్ అని ఒకటి పెట్టిర్రు. ఉమ్, అసలు అక్కడికి పోతే ఆ పైన ఫార్మా కంపెనీ సంథింగ్ ఫెర్టిలైజర్ కంపెనీ అది ఉంటదంట. దానిలోకి నీళ్లు వస్తున్నాయి. వీళ్ళు బోటింగ్ అనేది ఒక మంచి సరస్సు లాగా ఉండి మంచి నీటి సరస్సులో బోటింగ్ చేయాలి. అక్కడికి పోతే స్మెల్ దుర్వాసన. అసలు దీంట్లో మనుషులు ఎట్లా బతుకుతారు? ఆక్సిజన్ కాదు అక్కడ, మొత్తం కార్బన్ డైఆక్సైడ్, దుర్వాసన, కెమికల్స్ ఉన్నాయి ఉమ్. అక్కడ. మరి బాగు చేయాలంటే నువ్వు ఇందిరా పార్క్ ను కూల్చేస్తావా? కూల్చాల్సింది ఫార్మానా, అవును. ఇందిరా పార్క్ ను కూల్చేస్తావా? ఫార్మా కంపెనీ ఆపాలా? అసలు ఇందిరా పార్క్ లో ఉండే ఆ నీళ్ళని, ఆ చెరువులాగా ఉంటది, దాన్నే నీట్ గా చేయనోడు ఈయనట సుందరీకరణ మూసీ నది నుంచి ఉమ్, సూర్యాపేట, మిర్యాలగూడ ఏరియా దాకా ఈయన మూసీ నది సుందరీకరణ చేస్తాడంటే ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. 4 ఏళ్ళల్లో ఏం పీక్ కట్టలు కడతాడు? ఉమ్. అసలు ఈయన నమ్మలేము.